very good experience in that. And myself, Sanjeev Raidu, I have completed my MTech in Computer Science and Engineering, pursuing PhD in KLU Vijayawada. And apart from that, నేను ఏంటంటే వేదిక్ మ్యాథ్స్ 3 months బ్యాక్ వేదిక్ మ్యాథ్స్ నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. అందుకు ఈ కరోనా రావడానికి ఒక 10 days ముందు నా దగ్గర ఒక బుక్ ఉండే, ఆ బుక్లో వేదిక్ మ్యాథ్స్ నేర్చుకున్నాను. సో వేదిక్ మ్యాథ్స్ నేర్చుకొని ఎందుకో నేనేంటంటే ఐఎమ్ ఆల్సో ఏ మోటివేషనల్ స్పీకర్. ఐఎమ్ ద శిష్య ఆఫ్ గంప నాగేశ్వరరావు గారు. ఐఎమ్ అన్ ఇంపాక్ట్ ట్రైనీ, చైల్డ్ సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ పేరెంటింగ్ కోచ్. ఇప్పటి వరకు I have visited more than 80 organizations in India and government schools, private schools. ఇలా విజిట్ చేశాను. more than 10,000 students and also parents కి more than 2,000 parents కి నేను అబౌట్ పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా వాళ్ళకి ఏవేవి అవాయిడ్ చేయాలి, ఏ వయసులో ఏమి ఇవ్వాలి అండ్ వాళ్ళ ముందు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు, ఇలాంటికి సంబంధించి సెషన్స్ నేను చాలా ఇచ్చాను. సో దట్ ఐ హ్యావ్ జస్ట్ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే నేను ఏదైనా సెషన్ ఇచ్చినప్పుడు స్కూల్స్లో అంతా అయిపోయిన తర్వాత ఐ జస్ట్ ఆస్క్ దెమ్ విచ్ సబ్జెక్ట్ ఈస్ టఫ్ ఫర్ యూ. దెన్ ఎవ్రీ వన్ సే దట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ టఫ్ ఫర్ అస్. అలా చెప్పేసి అందరూ చాలా మంది ఇదే చెప్తారండి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ స్కూల్స్లోనే అవ్వలేదు. ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు అదే మైండ్ సెట్తో స్కూల్ నుంచి కంటిన్యూ అయ్యి ఇంజనీరింగ్కి వచ్చినా కూడా వాళ్ళు ఒకటే థింక్ చేస్తారు, ఏంటంటే మాకు మ్యాథ్స్ అంటే టఫ్, ఎలా పాస్ అవ్వాలో ఏంటో. అలా ఆ మైండ్ సెట్ అలాగే కంటిన్యూ అయిపోయి వాళ్ళు ఫైనల్ ఇయర్ వరకు ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ అలాగే ఉంటుందండి. అలాగే ఉండి ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళ కోడింగ్, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి అయితే కోడింగ్ వచ్చి బాగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ ఉండి కూడా దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ దట్ సబ్జెక్ట్. అంటే ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం వల్ల జాబ్ వస్తలేదు, సర్టిఫికేట్ రాదు కాబట్టి చేతికి. సో దట్ అలా ఉంటే నేనేమనుకున్నానంటే పిల్లల నుంచి ముందు మైండ్లో మ్యాథ్స్ అంటే అది తీసేయాలి, ఆ భయాన్ని తీసేయాలి అనుకుని జస్ట్ ఐ హ్యావ్ ఇనిషియేటెడ్ వేదిక్ మ్యాథ్స్ విత్ 4 students in India. Now I have reached to 120 students in India and 65 students in abroad. నాకు అమెరికాలో 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు వేదిక్ మ్యాథ్స్కి. సో ఇక్కడ మీకు ఒకసారి ఛానల్ పెట్టాను చూడండి, చార్ట్లో మా యూట్యూబ్ ఛానల్ మీకు పోస్ట్ చేశాము. యా, will you please post the only YouTube channel link in chat, admin? Yeah. సో ఇక్కడ చూడండి లాస్ట్ చార్ట్, అది యూ ప్లీజ్ సీ ది సబ్స్క్రైబ్. మనకి ఇప్పుడు నా కింద 127 మంది ఫ్యాకల్టీ ఉన్నారండి. ఎక్కడ బేస్ నుంచి స్టార్ట్ అవుతే వేదిక్ మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, C++, జావా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ వెబ్ డిజైనింగ్, వెబ్ టెక్నాలజీ, PHP అండ్ IoT and Carnatic music, abacus and maths, physics, science, biology and there are so many. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ పెండమిక్ సిచ్యువేషన్ అనేది కరోనా వల్లే రావట్లేదు, దాంతో పాటు టీచర్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నో ఇన్స్టిట్యూషన్ ఈస్ పేయింగ్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ పేయింగ్ salary to the to the teachers since 5 months. 5 months నుంచి they are not getting the salaries. Government employees కి అయితే at least they are getting 50% salary, but most of the institutions are not paying. So that అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు నా వేద పాఠశాలలో ఉన్నారండి. అందులోనూ ఏంటంటే అలాంటి వాళ్ళలో who are very passionate about teaching, చదువు చెప్పడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు, చదువుకే ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళందరూ మాకు మా ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు. అండ్ దే ఆర్ ఛార్జింగ్ అండ్ రీజనబుల్ ప్రైస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్కి ఒకటే ప్రైస్ పెట్టాము. సో ఏంటంటే ఇఫ్ యూ ఆర్ నాట్ ఏదైనా ఒక కోర్స్కి మీరు రిజిస్టర్ అయ్యి ఒకవేళ మీకు ఆ కోర్స్ 3 months ప్యాకేజ్ పెట్టాము, ఒకవేళ మీరు ఆ 1 monthలోనే మీకు అర్థమవుతుంది ఎలా ఉంది, ఎలా చెప్తున్నారు, అర్థమవుతుందా లేదా అని. ఒకవేళ మీకు ఆ 1 monthలో మాకు సరిగా అనిపించలేదంటే ఐ విల్ పే బ్యాక్. మీరు ఏదైతే ఫీ పే చేశారో ఐ విల్ పే బ్యాక్ టు ఇట్. అండ్ ఆల్సో ఇప్పుడు మీకు ఈ రోజు రేపు కూడా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ 11 to 12 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది. అండ్ ఆల్సో 7 to 8 C లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ 8 to 9 యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది. సో ఈ మూడింటికి మీరు డెమో అటెండ్ అవ్వండి. ప్లస్ ఈ రోజు రేపు కూడా క్లాసెస్ వినండి. బోత్ ఆర్ ఫర్ ఫ్రీ. మీరు ఎప్పుడైతే ఓకే అనుకొని మీరు జాయిన్ అవ్వాలనుకుంటారో మండే నుంచి మరియు ఫీ పే చేసేసి కంటిన్యూ అవ్వచ్చు క్లాసెస్. అండ్ ఇక్కడ చెప్పే ప్రతి వ్యక్తి వాళ్ళు 100% ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎవరిని నేను వేద పాఠశాలలోకి నేను తీసుకోను. ఒక సబ్జెక్ట్ కోసం కనీసం 4 నుంచి నేను డెమో తీసుకుంటాను టీచర్స్ దగ్గర నుంచి.
ఎవరైతే ది బెస్ట్ ఇస్తున్నారో వాళ్ళని మాత్రమే నా వేద పాఠశాలలో నేను నా మెంబర్స్గా నేను తీసుకున్నాను. ఓకేనా అండి? యూ విల్ నో దట్. అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఇంకా 30 minutes టైం ఉంది. అండ్ ఐ హోప్ వీ హ్యావ్ గివెన్ 12 వరకు మీరు మాకు టైం ఇచ్చారండి. ప్లీజ్ డోంట్ లీవ్ ది క్లాస్ బికాస్ విద్యాలయ ఇట్ ఈస్ లైక్ దేవాలయం. Whenever you enter into that without permission of guru, you should not left from the group. If you have any technical problem, you can join again, no problem. And myself, I am teaching Vedic Maths. And also I forgot to tell you, evening 4 to 5 we are teaching MPC, Maths, Physics, Chemistry from Bangalore, Gupta Garu. He is very good at physics and chemistry, and they are having Balram Garu. He is very good at maths. Okay, and also we are going to introduce second level of Vedic Maths, and we can also in first level we can solve addition, multiplication, division, subtraction, squares, square roots, cubes, cube roots, fractions, percentages, and also algebraic equations. In the second level we can solve trigonometry, geometry, all in easy methods. For example, can anyone tell how much time you need to solve this sum? ఈ సమ్ సాల్వ్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? అప్రాక్సిమేట్గా జస్ట్ 5 minutes, 2 minutes, 3 minutes చెప్పండి చాలు. డోంట్ వేస్ట్ ద టైమ్ బై డూయింగ్ ఇట్. క్విక్ అండి. 2 minutes, 3 minutes, 4 minutes, 5 minutes. Just all of you give the answer in chat. You cannot unmute yourself. Please use chat to send the answer. 5 minutes for Haripriya. Ma, త్వరగా ఆన్సర్ ఇవ్వండి అమ్మా. డోంట్ వేస్ట్ ద టైం. మీరు ఆన్సర్ ఇస్తే ఏమి ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఫ్రీగానే ఇవ్వచ్చు. ఓకే, ప్రైవేట్గా సెండ్ చేశారు కుండా గారు. ఓకే, వెరీ గుడ్, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటంటే 5 minutes అని చెప్పారు. బట్ ఇఫ్ యూ లెర్న్ వేద గణిత యూ కెన్ సాల్వ్ ఇట్ ఇన్ జస్ట్ 10 seconds అండి. ఆన్సర్ కావాలంటే చెక్ చేయండి క్యాలిక్యులేటర్లో. నేను ఆన్సర్ రాస్తున్నాను. ఆన్సర్ ఈస్ 56774322. జస్ట్ చెక్ ఇట్ ఇన్ క్యాలిక్యులేటర్. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇది కరెక్టేనా అండి? సార్ మీరు ముందే పక్కన రాసి పెట్టుకొని మాకేదో పెద్ద చెప్తున్నారు సార్ కథలు. మనిషి అనుమానం ముందు పుట్టి మనిషి పుట్టాడంట. ఎనీహౌ ఓ పని చేద్దాం. క్యాల్కులేటర్ ఫాస్ట్గా చేస్తుందా? కరెక్ట్గా క్యాల్కులేటర్ ఫాస్ట్గా చేస్తుందా? బ్రెయిన్ ఫాస్ట్గా చేస్తుందా? ఫెయిర్గా ఆన్సర్ ఇవ్వండి. నేనేదో అన్నాను కదా అని సార్ బ్రెయిన్ సార్ అని అలా ఇవ్వకండి. క్యాల్కులేటర్ కరెక్ట్గా చేస్తుందా? ఫాస్ట్గా అండ్ కరెక్ట్గా? బ్రెయిన్. కుండా గారు క్యాల్కులేటర్ అన్నారు. రిమైనింగ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గివ్ ది ఆన్సర్ క్విక్లీ. రమేష్ గారు మీరు బ్రెయిన్ అంటున్నారు. ఓకే అండి, ఇది చేయండి త్వరగా. నేను క్యాల్కులేటర్లో చేస్తున్నాను. 544 × 999 చేయండి. నేను క్యాల్కులేటర్లో చేస్తున్నాను. నాకు ఆన్సర్ వచ్చేసింది. 543.456 వచ్చిందండి ఆన్సర్ క్యాల్కులేటర్లో. మీ ఆన్సర్ ఇంకా రాలేదు. రమేష్ గారు మీరు ఇంకా ఆన్సర్ ఇవ్వలేదండి. క్యాల్కులేటర్ ఫాస్ట్గా ఇచ్చింది, కరెక్ట్గా ఇచ్చింది. సో టెల్లింగ్ దట్ బ్రెయిన్. నౌ టెల్ మీ, క్యాల్కులేటర్ ఫాస్ట్గా చేస్తుందా? బ్రెయిన్ ఫాస్ట్గా చేస్తుందా సార్? రమేష్ గారు కొన్ని మనం నిజాలు ఒప్పుకోవాలి సార్, తప్పదు, ఏం చేస్తాం సార్. వి క్రియేటెడ్ రోబోట్స్, we should follow them. Yes sir, still you are continuing with brain or you continuing with calculator? Give the answer. Remaining all of you, ఎందుకండి అందరూ బండరాల్లాగా ఉండిపోయినారు? ఆన్సర్ ఇవ్వండి. చెన్నా కేశవ గారు అండ్ ఇంకెవరున్నారు? అఖిల ప్రియ గారు, సారీ హరిప్రియ గారు, కొంచెం ఆన్సర్ ఇవ్వండి. బ్రెయినా క్యాలిక్యులేటరా? ఏది ఫాస్ట్గా చేస్తుందండి? యూ జస్ట్ క్యాలిక్యులేటర్. ప్రశాంత్ గురు క్యాలిక్యులేటర్ ఇచ్చారు. కుండా గారు కూడా క్యాలిక్యులేటర్ అన్నారు. త్వరగా ఒక 2-3 ఆన్సర్లు ఇవ్వండి. విల్ ప్రూవ్ అవర్ థియరీ. మనం చెప్పింది నిజమని ప్రూవ్ చేద్దామండి. కుండా గారు అండ్ ప్రశాంత్ గారు. రమేష్ గారు ఇంకా బ్రెయిన్ మీదే ఉన్నారు. లెట్ హిమ్ బి. విల్ ప్రూవ్ అవర్ థియరీ. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. ఎవరో
డోంట్ మేక్ నాయిస్. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రమేష్ గారు నేను ఒక సైడ్ ఒక పార్టీ, అండ్ కుండా గారు ప్రశాంత్ గారు ఒక పార్టీ. ఓకే, మీరు రెడీగా క్యాల్కులేటర్ తీసుకోండి, నేను ప్రాబ్లం రాస్తున్నాను. డోంట్ డూ ఇట్, నేను 1 2 3 స్టార్ట్ అంటాను, అప్పుడు చేయండి. క్యాల్కులేటర్ తీసుకోండి కుండా గారు అండ్ ప్రశాంత్ గారు. తీసుకున్నారా అండి? రెడీ? ఆన్ మై కౌంట్ 1 2 3 స్టార్ట్. ఐఎమ్ డన్. నాది అయిపోయిందండి, నా బ్రెయిన్ చేసేసింది. మీ క్యాల్కులేటర్ చేస్తుందా ఇంకా? లేకపోతే 6 8 7 4 9 3 వాట్ 9. ఆ క్యాల్కులేటర్ ఏమో త్వరగా 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 ఎంటర్ చేయి స్వామి, నాకు ఫాస్ట్గా చేయడం వచ్చు, నీకే ఎంటర్ చేయడం వస్తలేదు. యా, ఆల్రెడీ గివెన్ ది ఆన్సర్. ద సేమ్ ఆన్సర్ ఐ హ్యావ్ గివెన్ విత్ మై బ్రెయిన్. రమేష్ గారు మనమే గెలిచామండి. సో ద ఫోర్మోస్ట్ థింగ్ ఇక్కడ ప్రశాంత్ గారు, యా ప్రశాంత్ గారు హీ డిడ్ హిస్ బీటెక్, అండ్ కుండా గారు ఏం చదివారు ఐ డోంట్ నో, బట్ వీఆర్ ఆల్ డిపెండింగ్ ఆన్ మెషిన్స్. అవి ఏం పనిచేస్తాయి, అవి స్విచ్ చేస్తే అన్నం వస్తుంది, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ చేస్తే ఏసీ వస్తుంది. అలా డిపెండెంట్ అయిపోయి మన హెల్త్ స్పాయిల్ చేసుకుంటున్నాం. కానీ మన బ్రెయిన్ యొక్క పవర్ కానీ, మన హార్ట్ యొక్క పవర్ కానీ, మన యొక్క ఐస్ యొక్క పవర్ కానీ, ఇవన్నీ రియాలిటీకి వస్తే దేవుడు క్రియేట్ చేసిన వాటిని మనం రీప్లేస్ చేయలేం. మన కళ్ళకి ఈక్వల్గా ఉండే మెగా పిక్చర్ ఉండే కెమెరా ఎన్ని జన్మలు ఎత్తినా ఎవరు తయారు చేయలేరు. అండ్ మన బ్రెయిన్కి ఈక్వల్గా ఉండే కంప్యూటర్ ప్రాసెసర్ కానీ అంత ఫాస్ట్గా క్యాల్కులేట్ చేసేది ఎవరు తయారు చేయలేరు. అండ్ అట్ ద సేమ్ టైం మన హార్ట్ పనిచేసినట్లు పనిచేసే ఇంజన్ ఏ కార్లో కానీ బైక్లో కానీ ఎక్కడ కూడా లేదు. 70 ఏళ్ల పాటు కంటిన్యూగా వర్క్ చేస్తూ ఎక్కడ కూడా ఆగకుండా, ఒక రెస్ట్ తీసుకోకుండా, యా ఫాస్టర్ దాన్ క్యాల్కులేటర్. యా, నౌ యూ కేమ్ టు నో దట్ యూ షుడ్ బిలీవ్, యూ నీడ్ టు బిలీవ్ యువర్ బ్రెయిన్ ఫస్ట్. సో అలా 70 ఏళ్ల పాటు పనిచేసే ఇంజిన్ ఎక్కడ లేదండి. మన హార్ట్ ఒకటే 70 ఇయర్స్ పాటు కంటిన్యూగా వర్క్ చేస్తూ ఎక్కడ ఆగకుండా, ఒక రెస్ట్ కూడా తీసుకోకుండా పనిచేస్తుంది. సో బిలీవ్ యువర్ బ్రెయిన్ ఫస్ట్. అండ్ ఈ మిషన్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను మా ఫ్రెండ్ రవి కలిసి నేను నాగార్జున సాగర్కి వెళ్ళాను చూడడానికి. అండ్ మీరు మీ ఫ్రెండ్ రోబో, మీరు మెషిన్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి మీరు మీ ఫ్రెండ్ను రోబోగా పెట్టుకున్నారు. మీరు కలిసి నాగార్జున సాగరాన్ని చూడడానికి వెళ్ళారు. సో నేను చూస్తున్నాను, మీరు చూస్తున్నారు, మీకు బాగా, నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆ వాటర్ ఫాల్ చాలా బాగుంది అని తొంగి తొంగి చూస్తూ నేను ఎడ్జ్కి వెళ్ళి, నేను చూస్తున్నాను, మీరు చూస్తున్నారు, సడన్గా ఇద్దరం వాటర్లో పడిపోయాం. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ రోబో ఏం చేస్తాడు, నా ఫ్రెండ్ రవి ఏం చేస్తాడు? కెన్ యూ ప్లీజ్ ఎనీవన్ టెల్? మీ ఫ్రెండ్ రోబో ఏం చేస్తారు, నా ఫ్రెండ్ రవి ఏం చేస్తాడు? ఎనీ వన్ ఆఫ్ యూ please send the message. Okay, I'm giving you, you can unmute yourself. Now you can unmute yourself. మీ ఫ్రెండ్ ఏం చేస్తారు రోబో, నా ఫ్రెండ్ రవి ఏం చేస్తాడు? ఎనీవన్ ప్లీజ్ గివ్ మీ వన్ ఆన్సర్. నో వన్ ఈస్ టాకింగ్. మైండ్, మీరు ఏదైనా ఒకటి నేర్చుకోలేకపోవడానికి కారణం ఇదేనండి. మీరు నేర్చుకోకపోవడానికి కారణం ఎవరో కాదు, మీరే. యా టెల్ మీ. యా ఫ్రెండ్ అయితే ట్రై చేస్తాడండి. యా రోబో అయితే ఆల్సో ఇఫ్ యు నాట్ ఏబుల్ టు స్విమ్ మీన్స్ షౌట్ చేస్తాడని చేస్తాడు. సో రోబో అంటే ఆల్రెడీ సమ్ సో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది వెళ్తుంది, కానీ ఇట్ వోంట్ థింక్ చేతి. yes సో సిచువేషన్ కి అకార్డింగ్ గా. yes sir, your friend Ravi will try to help. హరిప్రియ గారు చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే రోబో అనేది మనకి హెల్ప్ చేయదు, మన ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మనమేమో వారి దేవుడో చచ్చిపోతామేమో అనుకుంటా వాటర్లో పడిపోతూ ఉంటాం. అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేంత ధైర్యం మనకు ఆలోచన రాదు. కానీ రవి ఏం చేస్తాడంటే తన బ్రెయిన్ యూజ్ చేసి తనకి స్విమ్మింగ్ వస్తే దూకి కాపాడతాడు, లేకపోతే ఎవరికైనా స్విమ్మింగ్ వచ్చా కాపాడండి కాపాడండి అని అరుస్తాడు. సో ప్లీజ్ డోంట్ డిపెండ్ ఆన్ మెషిన్స్ అండ్ ప్లీజ్ ట్రై టు బిలీవ్ యువర్ సెల్ఫ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. అండ్ ఇక్కడ ఒకటి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చాలా మంది ఆన్సర్ ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో, వీ హ్యావ్ 14 members, 13 members ఉన్నారు, వస్తున్నారు పోతున్నారు వాళ్ళు ఇద్దరు. ఇంతమంది ఉన్నప్పుడు
మనకేంటంటే ఒక ఫియర్ అనేది ఉంది. ఆ ఫియర్ వల్లే మనం ఏది నేర్చుకోలేకపోతున్నాం. సో కమింగ్ టు స్పోకెన్ ఇంగ్లీష్, మీరు మాట్లాడడం నేర్చుకుంటే యూ కెన్ లెర్న్ ఎనీథింగ్. మీరు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారో అప్పుడే వస్తలేదు. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన రియల్ లైఫ్లో దాన్ని యూజ్ చేయాలి. తెలుగుకి ఏమన్నా మన గ్రామర్ చెప్పినారా? ఎవరైనా చిన్నప్పుడు గ్రామర్ నేర్పించినారా? ఎవరు నేర్పించలే. మనం కానీ చెప్తున్నాం, నేను అన్నం తిన్నాను, రేపు వేరే పని చేస్తాను, ఈరోజు నేను ఇది చేస్తున్నాను, చేస్తాను, చేశాను అనే ఈ ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ మనం చెప్పగలుగుతున్నాం తెలుగులో. మనకెవరు గ్రామర్ నేర్పించలే తెలుగులో. ఓకే, సో మనం రియల్ లైఫ్లో తినడం కానీ, ఆడడం కానీ, మాట్లాడడం కానీ ఏదైనా కూడా అదే లాంగ్వేజ్లో చేస్తే ఆ లాంగ్వేజ్ రావడం చాలా ఈజీ, వచ్చేస్తుంది. ఓకే, వింటూ ఉండాలి అది. సో మీకు ఇక్కడ క్లాస్ జరుగుతూ ఉంటుంది మేడము, ప్యారలల్గా మీరు చేయాల్సిన కొన్ని అడిషనల్ టాస్క్లు ఏంటంటే యూనిట్ టు సీ ఇంగ్లీష్ మూవీస్, సబ్ టైటిల్స్ ఉన్న ఇంగ్లీష్ మూవీస్ కానీ తెలుగు సబ్ టైటిల్స్, అంటే తెలుగుతో సినిమాలు సబ్ టైటిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఇవి ఉండడం చూడడం కానీ, లేకపోతే అద్దం ముందు నిలబడి మనము మాట్లాడడం కానీ, ఎక్స్ప్రెషన్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది, అవి ఆ ఫీలింగ్స్ పోతాయి, ఫియర్ పోతుంది. ఎవరో ఏదో అనుకుంటారని మనల్ని నష్టం చేసుకోవడం ఇట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్. ఎవ్వరు ఏమనుకున్నా పట్టించుకోవాలండి, నేర్చుకోవడం వల్ల మీకే లాభం వస్తుంది. ఓకేనా అండి? అండ్ రేపటి నుంచి రేపు కూడా 11 to 12 మీకు ఫ్రీ సెషన్ ఉంటుంది. నెక్స్ట్ లెసన్ చెప్తారు మేడము. నౌ షీ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి అని మేడం ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఎందుకు నేర్చుకోవాలి, ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అనేది చెప్పారు. అలాగే ఆ లైఫ్ అది కంటిన్యూ అవుతుంది సిలబస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్, యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? Ma'am, you want to add anything? Tanya ji, you want to add anything to this? No, sir. Yeah, fine. That's good. And the main thing is, ఒకసారి మీరు నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంటే, డెసిషన్ తీసుకున్నాక దాన్ని ఫార్వర్డ్ అవ్వడానికి ట్రై చేయండి. మా నుంచి మాకు ఇన్పుట్ ఖచ్చితంగా ఉంటుంది. విల్ గివ్ అవర్ 100% బెస్ట్. Whenever after 1 week also, if you feel this, I don't like this class, I'm not understanding it, I'm not getting any benefit from this class, if you say like that, I will pay back you with the fees. I will pay back even 1 rupee. Complete ga meer pay chesina rupay tho saha nen pay chestanu. You want to record it, you can record it. I don't have any fear about it because I believe my teacher. నాకేంటంటే నా వేద పాఠశాలలో ఎంటర్ అయ్యారంటేనే వాళ్ళు దే ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ టీచింగ్. చదువు ఇవ్వడం అంటే పిల్లలకి ఎంత ఇవ్వగలము అనే ఆలోచనతోనే ఉంటారు. మేము ఫ్లూయెన్సీ వినుంటేనే మీకు అర్థమై ఉంటుంది. వేర్ ఎవర్ ఫ్లూయెన్సీ అండ్ ఆల్సో క్లారిటీ, మాట్లాడుతుంటే మనకు నిజంగా మనం తెలుగులోనే వింటున్నామని అనిపించేలా ఆ క్లారిటీతోనే మేడం ఇస్తున్నారు. ఇట్ ఈస్ లైక్ అది ఏంటంటే అవతల వాళ్ళ వాయిస్ని బేస్ చేసుకొని మనము అర్థం చేసుకోవడం అన్నట్టు. ఓకేనా? మీకు ఒక 2 రోజులు ఫ్రీ క్లాసెస్ వినండి, రేపు కూడా ఉంటుంది. రెగ్యులర్ క్లాసెస్ ఏంటంటే మండే టు ఫ్రైడే ఉంటాయండి, ఓన్లీ 1 hour డైలీ, సాటర్డే సండే హాలిడేస్. ఓకే, ఇలా మంత్కి 20 క్లాసెస్ ఉంటాయి మీకు. ఓకేనా? ఇలా మాకు మొత్తం 27 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. మీరు సి కావాలంటే సి నేర్చుకోవచ్చు. ఈరోజు ఈవినింగ్ 4 to 5 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాస్ ఉంది, అది అటెండ్ అవ్వచ్చు. ఇట్ ఈస్ అ ఫ్రీ డెమో. ఈ రోజు రేపు అన్ని ఫ్రీ డెమోలే అండి. ఎక్కడ మీరు ఏది జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వచ్చు. మీరు ఏ గ్రూప్ కావాలో ఆ గ్రూప్ డీటెయిల్స్ పెడితే మేము అందులో మిమ్మల్ని యాడ్ చేస్తాం. మీ మొబైల్ నెంబర్స్ అందుకే అడిగింది. ఆల్ ఆఫ్ యూ సేమ్ మై మొబైల్ నెంబర్. మీరు పర్సనల్గా నాకు మెసేజ్ పెట్టండి, నేను ఐ వాంట్ టు అటెండ్ దీస్ క్లాసెస్ అని. ఓకే, నా మొబైల్ నెంబర్ ఇది సంజీవ్ 015. సో దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్. ఆల్ ఆఫ్ యూ సేవ్ మై మొబైల్ నెంబర్. యూ సెండ్ మెసేజ్ టు మీ పర్సనల్లీ ఇన్ మై పర్సనల్ విండో. ఓకే, సో మీకు ఏ దాంతో యాడ్ చేయమంటే అందులో యాడ్ చేస్తాను. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ నోట్ డౌన్ 4 to 5 ఎంపీసీ అండ్ 7 to 8 సి లాంగ్వేజ్. సి నైట్ మా ఇవన్నీ పిఎం. ఓకే, అండ్ 8 to 9 యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో ఈరోజు డెమో ఇద్దరు ఐఐటి ధన్మాన్ నుంచి విక్టర్ గారు అండ్ గురు ప్రశాంత్ గారు రీజనింగ్ చెప్తున్నారు, అండ్ విక్టర్ గారు యాప్టిట్యూడ్ చెప్తారు. ఈరోజు టాపిక్స్ ఏంటంటే నెంబర్ సిరీస్ చెప్తున్నారు విక్టర్ గారు, అండ్ సార్ ఏమో బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్ చెప్తున్నారు గురువు గారు.
అందరూ ఒకసారి ఈ రోజు రేపు ఫ్రీ డెమోస్ అండి, అందరూ అటెండ్ అవ్వండి. సేమ్ లింక్ ఫర్ సీకి ఒక్కదానికి ఇంకో లింక్ ఉంది, బట్ 4 to 5 సేమ్ లింక్. ఈరోజు ఏదైతే జాయిన్ అయినారో ఇప్పుడు అదే, అండ్ 8 to 9 కూడా సేమ్ లింక్. ఓన్లీ 7 to 8 మాత్రమే వీ హ్యావ్ డిఫరెంట్ లింక్. యా అడ్మిన్, కెన్ యూ ప్లీజ్ పోస్ట్ దట్ సి లాంగ్వేజ్ జాయిన్ జూమ్ డీటెయిల్స్ ఇన్ చాట్ సో దట్ దే కెన్ సేవ్. మా సికి మాత్రం హీఈస్ హ్యావింగ్ 13 years to 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగా చెప్తారు సార్. మీరు ఒకసారి 5th క్లాస్ అబ్బాయి నుంచి మేము స్టార్ట్ చేసాం వేదిక్, ఐ మీన్ సి లాంగ్వేజ్, HTML ఇవన్నీ. ఎందుకంటే నేను అమెరికాలో పిల్లలకి చెప్తున్నాను, అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే 5th క్లాస్ పిల్లలకి వెబ్సైట్ ఇవన్నీ చేయడం వచ్చు. మీరు నమ్ముతారో లేదో, మా వెబ్సైట్, వేద పాఠశాల వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా అంతా నా అమెరికన్ స్టూడెంట్ ప్రశాంత్ క్రియేట్ చేశాడు. 5th క్లాస్ 7th క్లాస్ అతను 7th క్లాస్ అబ్బాయి ఆ వెబ్సైట్ అవన్నీ చేశారు. మీలో ఎంతమందికి వెబ్సైట్ చేయడం వచ్చండి? దిస్ ఈస్ ద డీటెయిల్స్ మై అడ్మిన్ సెంట్ యూ జస్ట్ నౌ. దిస్ ఈస్ ద డీటెయిల్స్ ఫర్ సి లాంగ్వేజ్. ఈరోజు రేపు అన్ని డెమోలు ఫ్రీ అండి. ఈ 3 slots అందరూ 4 slots అంటే ఇప్పుడు పొద్దున 11 to 12 స్పోకెన్ ఇంగ్లీష్, 4 to 5 ఎంపీసీ, 7 to 8 సి లాంగ్వేజ్, అండ్ 8 to 9 యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఎస్ అండి, మీరు డెమోలు నేను పైథాన్ అవన్నీ ఇంకా పెట్టలేదు. మీరు ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి చూడండి, అందులో ఉంటాయి. మీకు ఈ గ్రూప్స్లో ఏదో ఒక దాంతో మీరు అయ్యారనుకోండి, ప్రతిసారి మీకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది ఏ కొత్త కోర్స్ ఇంట్రడ్యూస్ చేసినా. సో ఇది యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మళ్ళీ పెట్టారు చూడండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే మీకు అప్డేట్స్ అన్నీ ఉంటాయి. ఏ దానికైనా యూ కెన్ కాంటాక్ట్ మై మొబైల్ నెంబర్ 9533333015. Note down the name, timings, and also 95. This is my mobile number 9533333015. Okay. If you want to remember my mobile number in a logical way, ఏ నెంబర్ అయినా 9తో స్టార్ట్ అవుతుందండి. 9తో ఏ నెంబర్ అయినా స్టార్ట్ అవుతుంది. 5 5 3 ja 15. I think you know 5 table, right? 5. సో ఇది ఈ 3s కి కూడా క్లూ ఇది. ఈ 5 అనేది క్లూ ఫర్ ఎన్ని నెంబర్ ఆఫ్ 3s ఉన్నాయని చెప్పడానికి ఈ 5 క్లూ ఇస్తుంది ముందే. 5 3 ja 15 ని నేను 3 digit నెంబర్గా రాశాను. ఓకే, 9 ఈజ్ కామన్ టు ఎనీ మొబైల్ నెంబర్. స్టార్టింగ్ నెంబర్ తెలుసు మీకు ఆల్రెడీ. 5 3 ja 15 మీకు వచ్చు కాబట్టి యూ కెన్ రిమెంబర్ మై మొబైల్ నెంబర్ వెరీ ఈజీలీ. బికాస్ ఐఎమ్ ఎ వేదిక్ మ్యాథ్స్ టీచర్, ఐఎమ్ గివింగ్ దిస్ ఆఫర్ టు యూ టు రిమెంబర్ మై మొబైల్ నెంబర్. దట్స్ ఇట్ అండి. ఇంకేమైనా మీరు డౌట్లు ఉంటే అడగండి. వీ హ్యావ్ 10 minutes మోర్. 10 minutes టైం ఉంది. ఛార్జింగ్ కూడా 10 minutes వస్తుంది. మొబైల్ నెట్ పోయి కరెంట్ పోయి 1.5 గంటల పైన అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ మీ ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్. Yeah, computer language.